మనం పాపం అనగానే ఏమనుకుంటామంటే అబద్ధం ఆడటం పాపం, దొంగతనం చేయటం పాపం, పాపమే కాదంటం లేదు. కానీ వీటికంటే కూడా ఘోరమైన పాపం, దారుణమైన పాపం ఏంటో చెప్పుకుంటారా? ఆదివారం ఆరాధన మానుకుంటున్నారంటే వీటన్నింటికంటే ఘోరమైన పాపం అండి. ఇది ఎవరికి తెలియదు పాపం. మరి తెలుసు లేదు, నాకు ఇది తెలియదు, కానీ తెలియదని అనుకుంటున్నాను. తెలుసుంటే ఆదివారం ఆరాధన ఎవ్వరూ మానుకోరు. ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్తాడు, ఆదివారపు ఆరాధన మానుకోవటం వలన మానుకునేవారు చేసినటువంటి ఘోరమైనటువంటి నేరం ఏంటంటే క్రీస్తును వారి పాదములతో తొక్కటం. ఇక ఇంతకంటే ఇంక నేను ఏం మాట్లాడతాను చెప్పండి? ఇంతకంటే నువ్వు అబద్ధం ఆడటం వల్ల నీ సహోదరుడికి నష్టం చేశావు. ఏదైనా నీ పొరుగువాడిని నువ్వు ఆశించటం వల్ల నీ సహోదరునికి నష్టం జరిగింది. దొంగతనం చేయటం వల్ల సహోదరునికి నష్టం కలిగింది. కానీ నువ్వు ఆదివారం ఆరాధన మానుకోవటం వలన నష్టం చేసింది ఎవరికో తెలుసా? నువ్వు అవమానపరిచింది ఎవరినో తెలుసా? నీ కొరకు ప్రాణం ఇచ్చిన, నీ కొరకు రక్తాన్ని చిందించిన, నిన్ను రక్షించిన యేసుకు అవమానం జరిగింది. అక్కడ యేసును అవమానపరిచావు. ఇది ఎంత అన్యాయం! అది తెలిస్తే ఆదివారం వస్తుందంటే శనివారానికి సిద్ధపడిపోయి ఆదివారం ఉదయాన్నే లేచి పరుగులు పెడతాం, బైబిల్ చేత పట్టుకొని పరుగులు. కానీ ఆ వాతావరణం ఈ రోజు ఏ క్రైస్తవుల్లో చూస్తున్నాం మనం? ఎక్కడా లేదు, ఎవరిలో లేదు.